చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గురించి ఒక చిత్రపటం మొత్తం ఎక్కడ ఏ మూలాన ఏముందని కూడా చెప్పగలిగే నాయకుడు. సో అలాంటి ఆయనతో డిస్కషన్ చేస్తే ఇక్కడ పరిస్థితులు ఏంటి, సో ఇక్కడ అందరం కలిసి మనం కూటమిగా అధికారంలోకి రావాలంటే డెఫినెట్ గా నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది అవసరం. సో దాంతో తెలుగుదేశంతో కలిసి కూటమిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశం కంపల్సరీ ఉంటుంది. సో మాకు ఇంకా ఆ డైరెక్షన్స్ రాలేదు కాబట్టి, అంటే నిన్ననే జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి మాకు చర్చించే అవకాశం పార్టీలో వస్తుంది కాబట్టి అప్పుడు దాని గురించి క్లియర్ కట్ గా కూడా చెప్పగలం. కాకపోతే ఈ డిస్కషన్ అయితే జరుగుంటది అనేది అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర గురించి డిస్కషన్ చేయాలంటే ఈ నెల ఆఖరిలోనే వైజాగ్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ ఉంది. సో దానికి వెళ్తారు, లేకుంటే ఆ ఢిల్లీకైనా బాబు గారిని రప్పించుకుంటారు. ఆంధ్రాలో ఏమైనా పరిశ్రమలు కానివ్వండి, ఏదైనా పెడుతున్నారా, ఏమైనా చేస్తున్నారా అని అంటే అక్కడికి పిలిపించుకొని మాట్లాడే ఇది ఉంటది. లేకుంటే ఇవన్నీ కూడా డెఫినెట్ గా చేయగలుగుతారు. లేకుంటే ఇక్కడైనా కూడా మీరు ఒకటి ఆలోచించండి, మోదీ గారు ఎక్కడో ఒక చోట ఉండి ఏదో ఒక స్టార్ హోటల్లో కూర్చొని అక్కడికి బాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో రమ్మని చెప్పేవాళ్ళు కదా. కానీ ఆయన ఇళ్ళకెళ్ళి ఇంపార్టెంట్ ఇవ్వటం కూడా మీరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికే కానివ్వండి, మన స్నేహం రాజకీయ పరంగా ఇంకా పటిష్టంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే నిన్న మోదీ గారు వెళ్ళటం కానివ్వండి, బాబు గారి ఇంటి దగ్గర చాలా డిస్కషన్స్ జరగటం కానివ్వండి, ఇవన్నిటికీ కూడా పక్కా తెలంగాణ రాజకీయాలే.